గా మారిపోయినాయి. మీడియా అనేటటువంటిది పూర్తిగా దాస్యం చేస్తున్న రోజులు. ఇష్టం ఏమైనా రాయచ్చు. అట్లని సత్పురుషులు అని చెప్పను. ఇక్కడ ఎంత తినట్లేదు వంశీ ఏం తినలేదని చెప్తే అంతకంటే వెరితనం ఏముండదు. కాకపోతే ఎగ్జాగరేటెడ్ ఫిగర్స్ ఉంటాయి. ఇప్పుడు తింటున్నారు, అప్పుడు తింటున్నారు. అప్పుడున్న ఇసుక అమ్ముకుని ఉంటాడు, అమ్ముకోకుండా డబ్బులు ఏడి నుంచి వస్తాయి? వాళ్ళ కార్యకర్తలను పోషించాలంటే కార్యకర్తకి ఇంట్లో ఆపరేషన్ అయింది ఎవరికన్నా డబ్బులు వీళ్ళే ఇవ్వాలి, పెళ్ళి వీళ్ళే ఇవ్వాలి. ఏడి నుంచి వస్తాయి వాళ్ళకి డబ్బులు? వెనకాల తిరిగే వాళ్ళందరికీ. పోనీ ఏదైనా ఏ వ్యాపారం అన్నా చేస్తే మనం ఒక ₹1,00,00,000 పెడితే నెలకు ₹1,00,00,000 లాభం వస్తుంది అంటే ఆ కోటితో మిగతా అందరికీ పంచుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. కానీ అట్లాగే ఏ వ్యాపారం అని ఉందో ప్రపంచంలో అట్టుంటే అందరూ అందులోనే పెట్టుబడి పెడతారు కదా. కాబట్టి ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉండేటటువంటి వనరులు వాడుకుంటారు. ఇప్పుడు ఎట్టయితే లెక్కర్ వాడుకుంటున్నారు, అప్పుడు లెక్కర్కి జాయిస్ లేదు. ఎట్లాంటి వాళ్ళకి ఇసుక వాడుకుని ఉండవచ్చు. అయితే ఇసుకలో కూడా ఎక్కువ తినలేదు అతను జగన్. ఎందుకని? అవన్నీ వేలాలకి ఇచ్చాడు కాబట్టి. ఆ వేలాల వాళ్ళతో మాట్లాడుకుని వీళ్ళు ఏమన్నా చేసుకుని ఉండొచ్చు, లేదా వాళ్ళని బెదరేసైనా వీళ్ళు చేసుకుని ఉండొచ్చు. నో డౌట్. అందులో తినరు అని చెప్పను నేను. కాకపోతే 190, 200 కోట్ల రూపాయలు అనేటటువంటిది అమాయకత్వం ఉంటుంది. మ్యాక్సిమం ప్రతి ఒక్కళ్ళు తింటారు. అది వాళ్ళ నియోజకవర్గ పరిస్థితులను బట్టి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అడ్డదిడ్డంగా ఏ ప్రజాప్రతినిధి తినాలని కోరుకోడు. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అది. రేపటి గురించిన జీవితం గురించి ఆలోచన లేకపోతే విచ్చలవిడిగా తింటాడు ఎవడైనా. అలా కాకుండా ప్రతి నాయకుడు